ఏం చెప్పమంటావు బల్లు యాదవ్, మా కష్టాలు అన్నీ ఇన్ని కాదు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. మా పరిస్థితి పగలైనా పర్వాలేదు బల్లు యాదవ్, రాత్రిలో మరీ కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేసి నీ అప్పు తీర్చేస్తాం. మా తల తాకట్టు పెట్టేనే మీ అప్పు తీరుస్తాం. మేము చచ్చిపోవడం అంటూ జరిగితే అది మీ అప్పు తీర్చినాకనే బల్లు యాదవ్. లేదన్నా ఆ ముగ్గురు నా కొడుకులకు నేను పిచ్చోని కనిపిస్తున్నాను రా, నన్ను బేవకూఫ్ చేస్తున్నారా? అరే అన్నకేమైందా? అరే నేను మిమ్మల్ని వద్దాను రా. అరే మీరు ఎక్కడున్నా అని పట్టుకుంటాను. గులాబీ రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే, బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు, నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ ఇద్దరమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలువు చేస్తా. సచ్చినోడు. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులాగా. పోతాయి కొమ్మ ముంచావు కదే, ఆ బాబన్న దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో, నన్ను. సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, 1 గంటలో వచ్చేస్తాం. రావే. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని వీటితో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు, పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు. సూటిగా నా కళ్ళల్లోకే చూడు. దిక్కులు చూడండి. చూడు, వచ్చేస్తున్నావు. నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. పిల్లడు పైన పైన అంటాడు. జ్యోతి బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు. నా కళ్ళలో సూటిగా చూడు. దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా. వచ్చేసావు. స్లిప్. ఇప్పుడు నువ్వు నా భార్య. సిరకసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలిపోతుంది. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా? దానికి నాకు పెళ్ళైన రోజు నుంచి. అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఇలా రండి. ఏంటి?
అక్కడేం చేస్తున్నారు ఎక్కడికి వచ్చినా నోటి దుబ్బే. అందుకే దూల తీర్చుకుంటున్నాను. సరే సరే వంకాయలు ఎంతమ్మా? ఎవడ్రా నాకు అడ్డం వచ్చేదే? ఆ? మార్కెట్ రౌడీలంటే ఏం చూస్తున్నావా? వీళ్ళేనా? వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో నేను కాదు. నమస్కారం అన్న. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? ఏయ్, వదిన కావాల్సిన తీసేయండి. వదినా? అవును, అన్న పెళ్ళం వదినే కదా. అంతే కదా? అన్నా? అవును, అన్న ఆటం బాంబ్ అణుబాంబ్ అని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు 2 కిలోలు తీసి వేసుకో. ఏయ్, చెప్పరా? ఏయ్, తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుంది. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్న ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. అదే రా. కూరగాయలకి డబ్బులు? బాబా డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే. పద వెళదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడ్డం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది. ఎందుకండి ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఇన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాణ్ణి. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? విన్నావా? నేనేం వినలే. కోటగిరి, అమ్మూరికి బలిచ్చే ముందు పొట్టెల్ని మేపుతారు చూడు. గా తీరిన మన సిఐ గారి పిల్లలు మన ఇద్దరిని మేపుతుంది కదా. ఇవన్నీ తిన్నాక ముగుడుతో చెప్పి మన ఇద్దరిని బొక్కలతో ఎత్తుతాయి. మనకి బట్టతలు కూడా లేవు గురు వాయించుకోవడానికి. అవు ఇంకా తింటూనే ఉన్నారా? ఇదిగో పాయసం కూడా రెడీ. తినండి. తింటాం గాని అమ్మగారు, ఒక విషయం చెబుతారా? ఏమిటి? ఇవన్నీ మాకెందుకు పెడతానట్టు అని. మీ సర్కిల్ గారు మంచివారు కారని ట్రాన్స్ఫర్ చేయమని మీ ఇద్దరు పిటిషన్ పెట్టాలి. పెట్టేసిన అన్నం పెట్టిన జడ్జి గారు అబ్బాయినే ఉరికంబ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన. వద్దంటే వినడం లేదు. అందుకే మిమ్మల్ని కొట్టారని పిటిషన్ పెట్టండి, దెబ్బకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అమ్మో, కావాలంటే ఈ చిన్నయన్ని కక్కమంటే కక్కుతాం గానీ పిటిషన్ గిట్టేషన్ పెట్టేది లేదు మళ్ళీ అంత. అమ్మో కొట్టును కొట్టాడు కొట్టమేంద్రే. అమ్మా, ఈడు కూడా సీఏ గారి సైడ్ అయిపోయి జడ్జి గారి అబ్బాయిని పట్టించిన చూస్తున్నాడు. జడ్జి గారికి అన్యాయం చేస్తే నా మొగుడికే నేను అన్నం పెట్టడం లేదు. నువ్వెంత బచ్చగాడు, లేవయ్యా. ఒరే కోటగిరి, ఎన్ను పోటు పడిచినావులే. సమజైందిరా, నువ్వు అమ్మగారి పార్టీ అయితే నేను అయ్యగారి పార్టీరా. నడువు చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేదే? హోమ్ డిపార్ట్మెంట్ మంది. గట్టనా? నడువు మళ్ళా నడువు చెప్తా. అయ్యగారి తానే చెప్తా. తెలుగు